హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఈఎన్ఎం మాడిఫైర్స్, మేజర్ మాడిఫైర్స్ 24, 25, 57 అంటే ఏంటిది? అసలు మాడిఫైర్స్ అంటే ఏంటి? వీటిని ఎలా అపెండ్ చేయాలి? ఇవి అపెండ్ చేసేటప్పుడు ఏమేం చూడాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 24 మాడిఫైర్ అనేది అన్రిలేటెడ్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. అంటే పేషెంట్‌కి ఇంతకుముందు ఒక ఫ్రాక్చర్ జరిగింది. సంథింగ్ ఏదో జరిగింది. ఈ మళ్ళీ నెక్స్ట్ గ్లోబల్ పీరియడ్ వచ్చేసి 90 డేస్ ఉంది ఆ ఫ్రాక్చర్‌కి. తను మళ్ళీ రిటర్న్ వచ్చాడు ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌కి. కానీ ఆ రోజు జరిగిన ఫ్రాక్చర్ రిలేటెడ్‌గా కాదు తనొచ్చింది. అనదర్ వేరే ప్రొసీజర్ చేయించుకోవడానికి వచ్చాడు. అటువంటి టైంలో ఆ ప్రొసీజర్ చేసినప్పుడు దాంతో పాటు ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది కదా ఆ రోజు. అది జరిగిన ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌కి మనం 24 మాడిఫైర్ ఇవ్వాలి. ప్రొసీజర్‌కి ఎప్పుడు కానీ ప్రొసీజర్స్‌కి ఈఎన్ఎం మాడిఫైర్లు ఇవ్వాలి. ఈఎన్ఎం మాడిఫైర్స్ అంటే ఇవి ఎప్పుడు కూడా ఈఎన్ఎంకి మాత్రమే ఇవ్వాలి. అలాగే 25 మాడిఫైర్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌కి వచ్చాడు పేషెంట్. ఒక ప్రొసీజర్ జరిగింది. లైక్ స్మాల్ ప్రొసీజర్ 0 to 10 డేస్ గ్లోబల్ పీరియడ్ ఉన్నాయి. లైక్ సింపుల్ రిపేర్, సెరమన్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రొసీజరు ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌తో పాటు సేమ్ డేలో జరిగినప్పుడు ఈ 25 మాడిఫైర్ అనేది మన ఈఎన్ఎం సర్వీస్‌కి అపెండ్ చేయాలి. 57 అనేది డిసిజన్ ఫర్ సర్జరీ. పేషెంట్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌కి వచ్చాడు. తనకి ఏదో అబ్డోమినల్ పెయిన్‌తోని వచ్చాడు. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ చేశారు. తనకి ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇంకొక 1 వీక్ లోపు అపెండెక్టమీ ఏదో చేసుకోమని చెప్పాడు. అంటే సర్జరీ చేసుకోమని చెప్పాడు. దట్ టైంలో మనం ఈరోజు జరిగిన ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్‌కి 57 మాడిఫైర్ ఇస్తాం. ఎందుకు అంటే పేషెంట్‌కి సర్జరీ చెయ్యాలి 1 వీక్ లోపు అని తెలియడానికే మనం ఈ 57 మాడిఫైర్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ మాడిఫైర్లు ఇవ్వాలంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్రొసీజర్ యొక్క గ్లోబల్ పీరియడ్ తెలుసుకోవాలి. ఆ గ్లోబల్ పీరియడ్ 90 డేసా 10 డేసా అనేది తెలవాలి. 10 డేస్ అని తెలిసిందనుకో నువ్వు 25 మాడిఫైర్ ఇస్తావు. 90 డేస్ అనుకో, ఓకే, లైక్ 90 డేస్ మనకు ఆ రోజు ప్రొసీజర్ జరిగింది అనేది తెలిసిందనుకో. తెలిస్తే నెక్స్ట్ వచ్చేటప్పుడు పేషెంట్ 90 డేస్ లోపు వచ్చాడా రాలేదా? 90 డేస్ లోపు వస్తే అది డిఫరెంట్ ప్రొసీజర్ అయితే మనం 24 మాడిఫైర్ చేయాలి. 90 డేస్ దాటింది, వాడేదో సింపుల్ ప్రొసీజర్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు మనం 24 ఇవ్వం, 25 మాడిఫైర్ ఇస్తాం. అందుకోసమే మనకు గ్లోబల్ పీరియడ్ ప్రొసీజర్ తెలవాలి. అండ్ ఆ ప్రొసీజర్ జరిగిన టైమింగ్ అనేది కూడా మనం ఖచ్చితంగా ఈ మాడిఫైర్లు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. ఆ ప్రొసీజర్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, టైం పీరియడ్‌లో ఉందా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి 24, 25, 57 అనేది ఈఎన్ఎం కోడ్స్‌కి మాత్రమే. అంటే 992022 99499 ఈ సిరీస్‌కి మాత్రమే అపెండ్ చేయాలి. అంతేగాని వీటిని కొంటపోయి ఎక్కడో సర్జరీ కోడ్‌లకు అపెండ్ చేద్దాం అంటే కలవదు. ఆటికి ఇవ్వకూడదు ఎప్పుడు గాని. ఓకేనా? అసలు మాడిఫైర్ అంటే ఏంటిది అనంటే ఒక సీపీటీ కోడ్‌కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఇప్పుడు చూడండి, ఇందులోనే చూసుకుంటే 24 మాడిఫైర్ మనం ఈఎన్ఎం లెవెల్‌కి ఇచ్చాము అనుకుందాం. ఈ 24ని చూడంగానే ఓకే, పేషెంట్ గ్లోబల్ పీరియడ్‌లో ఉన్నాడు ఏదో ప్రొసీజర్ కోసం. ఇతను అన్‌రిలేటెడ్ కండిషన్స్‌తోని మళ్ళీ రిటర్న్ వచ్చి వేరే ఏదో ప్రొసీజర్ చేసుకున్నాడు అని తెలవడానికి 24 మాడిఫైర్ ఇస్తున్నాం. ఇలా అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది ఈ మాడిఫైర్. అందుకే మాడిఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మాడిఫైర్స్ చాలా అంటే క్రిటికల్ రోల్‌ని ప్లే చేస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడిఫైర్ 24. మాడిఫైర్ 24 వి యూజ్డ్ టు ఈఎన్ఎం సర్వీస్. ఎప్పుడు 10 to 19 డేస్ గ్లోబల్ పీరియడ్ ఉండాలి. బట్ ఇట్ ఈస్ అన్‌రిలేటెడ్ టు ది ప్రొసీజర్. అంటే చెప్పాం కదా ఇంతకుముందు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పేషెంట్ వచ్చాడు. ఏం జరిగింది? వ్రిస్ట్ ఫ్రాక్చర్ జరిగింది. అతనికి 90 డేస్ గ్లోబల్ పీరియడ్ ఉంది ఆ ఫ్రాక్చర్ వ్రిస్ట్‌కి సంబంధించి. కానీ ఈరోజు మాత్రం పేషెంట్ అనేది నీ పెయిన్ కోసం వచ్చాడు. ఇది కంప్లీట్‌లీ ఎట్లా అంటే నీ పెయిన్‌కి వ్రిస్ట్‌కి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నీ పెయిన్ కోసం తనకి ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి మనం ఈరోజు ఏం చేస్తామంటే ఆ పేషెంట్‌కి అన్‌రిలేటెడ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం 24 మాడిఫైర్
అపెండ్ చేస్తున్నాం. అలాగే మాడిఫైర్ 25 అనేది ఎప్పుడు కానీ సేమ్ డే అండ్ ఏదైనా ప్రొసీజర్ 0 to 10 days గ్లోబల్ పీరియడ్ ఉన్న ప్రొసీజర్స్కి జరిగితే మనకు సేమ్ డే అవి జరిగితే 0 to 10 days ఉన్న ప్రొసీజర్ ఉన్న అవి జరిగితే మనం మాడిఫైర్ 25 ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఈఎన్ఎం విత్ 0 to 10 days గ్లోబల్ పీరియడ్ ప్రొసీజర్స్ లైక్ సెరమన్ ఇన్ఫెక్షన్ ఒకటి, సింపుల్ రిపేర్స్, వ్యాక్సినేషన్స్, ఇంజెక్షన్స్, ఇన్ఫ్యూజన్స్, ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్, ఇలా ఏ అయినా మనకి ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్తో పాటు జరిగినప్పుడు మనం 25 మాడిఫైర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మాడిఫైర్ 57. ఇది ఏం లేదండి, అర్జెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పడానికి మాత్రమే మనం ఈ 57ని ఉపయోగిస్తాం. 57 మీన్స్ డిసిజన్ ఫర్ సర్జరీ. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్లో సర్జరీ చేయాలని డిసిజన్ అయ్యాడు ఒక ఫిజిషియన్, దట్ టైంలో మనం 57 మాడిఫైర్ ఇస్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకేదైనా విషయాల మీద క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.